అండి, హలో నమస్తే, వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ పప్పు. ఈ చికెన్ పప్పు కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని ఇందులో వేసేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ చికెన్ క్వాంటిటీ వచ్చేసి 1/2 kg, అలాగే పప్పు క్వాంటిటీ వచ్చేసి 1/4 kg. ఈ కందిపప్పు ప్లేస్లో మీరు పెసరపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి నీట్గా కడిగేసుకొని ఇందులో దీనికి సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్లో ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ కూడా నేను సాల్ట్, నిమ్మరసం వేసి సార్లు నీట్గా కడిగేసాను. ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసిన తర్వాత దీన్ని మినిమం ఒక 5 to 10 minutes పాటు దీన్ని బాగా ఉడకనివ్వాలి. చికెన్లో 1 స్పూన్ సాల్ట్ వేసి ఉడకనిస్తే చికెన్ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రెండింటిని వేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా సపరేట్ కావాలి. అప్పుడే మనకు చికెన్ అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. పప్పులో మనము ఎలాంటి కారం కానీ, పసుపు కానీ, పచ్చిమిర్చి కానీ వేయట్లేదు కాబట్టి మొత్తం ఇందులోనే వేసేసుకుంటున్నాము. ఇప్పుడు కారం వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే ఒక 2 minutes పాటు కారం ఉడికిందంటే ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవచ్చు. టమాటాల క్వాంటిటీ వచ్చేసి మీడియం సైజు 3 టమాటాలు తీసుకొని ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. టమాటాలు కూడా వేసేటప్పుడు వాటర్ యూస్ చేయొద్దు. మంట లో ఫ్లేమ్ మీద పెట్టేసి టమాటాలు ఉడికించామంటే టమాటాలో ఉన్న వాటరే సరిపోతుంది. సో ఈ ప్రాసెస్ కూడా మినిమం ఒక 5 to 10 minutes పాటు ఉడకనిస్తేనే సరిపోతుంది. చికెన్ కానీ టమాటాలు కానీ బాగా ఉడికిపోతాయి. సో కంపల్సరీ మంట అనేది లో ఫ్లేమ్ మీదే పెట్టాలి. మీరు వీడియోలో చూస్తూనే ఉంటున్నారు, టమాటాలో ఉన్న వాటర్ ఇలా ఈజీగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా ధనియాల పౌడర్ వేసుకొని మరోసారి కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి మినిమం ఒక 1/2 అవర్లో అవుతుంది. సో ఆల్రెడీ మనము మరో స్టవ్ పైన పప్పు ఉడికించాం కాబట్టి ఈజీగానే అవుతుంది. సో 1/2 స్పూన్ దాకా గరం మసాలా, వీటన్నిటిని వేసేసి ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 5 minutes పాటు ఉడకనిస్తే చికెన్ అనేది మనకు ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి ఇలా కలిపేసుకొని నెక్స్ట్ పప్పుని తీసుకోవాలి. పప్పుతో మెత్తగా రుబ్బేసి ఈ చికెన్లో వేసి బాగా కలిపేసుకోవాలి. బట్ చికెన్ కంప్లీట్గా ఉడికిన తర్వాతనే పప్పు వేసుకోవాలి. పప్పు వేసిన తర్వాత చికెన్ ఉడికితే బాగుండదు. సో చికెన్ అనేది ఉడికిన తర్వాత ఈ పప్పు ఇలా మెత్తగా కొంచెం చిక్కగా ఉంటే వాటర్ కూడా వేసేసి రుబ్బుకోవచ్చు. ఇప్పుడు పప్పు వేసిన తర్వాత ఒక 2 to 3 minutes పాటు ఉడకనిస్తే ఆ పప్పులో ఉన్న ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టేస్తుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర, పుదీనా వేసేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ పప్పు రెడీ. ఈ చికెన్ పప్పుని జొన్న రొట్టెలో కానీ, రాగి రొట్టెలో కానీ, పూరీస్లో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. బగారా రైస్లో ఇంకా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టేస్టీ చికెన్ పప్పు రెడీ. గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనా
గార్నిష్ చేస్తే సరిపోతుంది. చికెన్ రెసిపీ మీరు చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.